పేద ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిద్దిపేట జిల్లా కొండపాక మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాబు డిమాండ్ చేశారు. మైనంపల్లి హనుమంతరావు అనుచరులు గత 3 రోజులుగా నర్సారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నర్సారెడ్డి గురించి మాట్లాడే ముందు పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. అర్హత లేని వ్యక్తులు నర్సారెడ్డిపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆయనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో కొండపాక మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాస్, నరేష్, కలీం, శివ పాల్గొన్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గురించి గత 3 రోజులుగా వస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మైనంపల్లి హనుమంతరావు ఈ కాన్సెన్సీ కాదు, ఇక్కడ సంబంధించిన వ్యక్తి కూడా కాదు. ఆయన అనుచరులు కలిసి నర్సారెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకురని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. నర్సారెడ్డి ప్రతి కార్యకర్తకు ఆపదొస్తే కనీసం అన్నానికి పని అని చెప్తే వచ్చి మా బావోళ్ళు చూస్తారు. మీరు ఇంతకుముందు గత 2018 కావచ్చు, 23 కంటే ముందు కావచ్చు, మీరు ఏ పార్టీలో ఉన్నారో మీరు తెలుసుకొని మాట్లాడాలి. మీ అనుచరులను పట్టుకొని వ్యక్తిగతంగా నర్సారెడ్డి పైన బురద చల్లడం కరెక్ట్ కాదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నర్సారెడ్డి మీద కేసులు పెడితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు మా నర్సారెడ్డి జోలికి వస్తే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలం కార్యకర్తలం దేనికైనా రెడీ, ఎక్కడికైనా రెడీ. తుమ్కుంట నర్సారెడ్డిపై ఎలాంటి వ్యాఖ్యలు వాయించారో అవి వెంటనే వాపసు తీసుకోవాలి. మళ్ళీసారి ఎప్పుడైనా నర్సారెడ్డి పైన వాక్యాలు వాయిస్తే మేము కార్యకర్తలు ఎవరు ముక్కోము. ఖబర్దార్. నర్సారెడ్డి పేదలకు ఆపదొస్తే ఆదుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిపై ఓర్వలేక ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నారు. వెంటనే ఈ చర్యలు మొత్తం వాపసు తీసుకోవాలని కోరుతున్నాను.